బ్రతకడానికి 90 నిమిషాల పోరాటం. ఈ 90 నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడడానికి సరిపడేంత సమయం. కానీ ఇక్కడ ఆ ప్రాణానికి విలువ లేదు. భారంగా చూశారు. ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి 27 ఏళ్ల యువరాజ్ మెహతా తన వర్క్ ని కంప్లీట్ చేసుకుని నోయిడాలోని తన ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల సమయానికి సెక్టార్ 150 దగ్గర పొగమంచు వల్ల కారు అదుపు తప్పి బారికేడ్స్ లేని ఒక కాలువలో 70 అడుగు లోతులో పడిపోయింది. ఇక్కడే మనల్ని కదిలించే ఒక నిజం ఉంది. యువరాజ్ అక్కడికక్కడే చనిపోలేదు. మునిగిపోతున్న కారులో నుంచి బయటకొచ్చి కారు మీదకి ఎక్కి దాదాపు 2 గంటల సేపు సహాయం కోసం ఎదురు చూశాడు. వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఈ పొగ మంచులో తను కనిపించలేననే ఉద్దేశంతో తన మొబైల్ యొక్క టార్చ్ లైట్ ఆన్ చేసి సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు. కొంచెం సేపటికి పోలీసు బలగాలు వచ్చాయి అండ్ రెస్క్యూ టీం వచ్చింది. ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా అక్కడ గుమిగూడారు. లోపలికి తాళు విసిరారు. కానీ తనని కాపాడడానికి లోపలికి వెళ్ళడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేరు. రాత్రి 1:40 అయింది. ఒక డెలివరీ బాయ్ ముందుకొచ్చి తన నడుముకి తాడు కట్టుకుని లోపలికి దూకేశాడు. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. యువరాజ్ గొంతు వినిపించడం ఆగిపోయింది. తన తండ్రితో చెప్పిన చివరి మాటలు, నాన్న నాకు చనిపోవాలని లేదు, నన్ను ఎలాగైనా బ్రతికించండి అని. मेरे बेटे ने किया था 12 बजे कि पापा मैं नाले में गिर गया हूँ, मुझे बचा लो। उसके बाद मैं दौड़ पड़ा उसको बचाने के लिए। గంట తర్వాత తన డెడ్ బాడీ దొరికింది. తర్వాత పోస్ట్ మార్టం పంపించారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తన ఊపిరితిత్తులోకి వాటర్ వెళ్ళడం వల్ల చనిపోయాడని చెప్పారు. కానీ ఆ రిపోర్ట్ లో రాని మరొక నిజం ఏంటంటే నిర్లక్ష్యం. ఇక్కడ టోటల్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. పోలీసులు రిస్క్ టీమ్ స్పాట్ కి చేరుకున్నారు. కానీ నీళ్లు చల్లగా ఉన్నాయి, దుమ్ము ఉంది, మంచు బాగా ఎక్కువగా ఉంది, క్రేన్ తీసుకురావాలి, తాడు వేయాలి అని మాటలు చెప్తూ సమయాన్ని వృధా చేశారు. పాపం డెలివరీ బాయ్ ముందుకొచ్చి సహాయం చేసినా ఆలస్యం అయిపోయింది. అప్పటికే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ఒక వారం ముందు అందులో ట్రక్ పడిపోయినప్పుడు ఈ లోకల్స్ వాళ్ళు బారికేడ్స్ పెట్టమని హెచ్చరించిన ఈ సిస్టమ్ వినలేదు. ఒకవేళ అప్పుడే విని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. చనిపోయిన తర్వాత మన సిస్టమ్ ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిందంటే తనని కాపాడడానికి మేము అన్ని ప్రయత్నాలు చేశామని అక్కడి బిల్డర్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అండ్ అలాగే ఒక జూనియర్ ఇంజనీర్ ని కూడా సస్పెండ్ చేశారు. అండ్ ప్రత్యేక దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అసలు ఇక్కడ ఒక సాడ్ విషయం ఏంటంటే యువరాజ్ బ్రతికే అవకాశం ఉన్నా కూడా బ్రతకనివ్వలేని సిస్టమ్ అనేది. మన భారతదేశంలో ఒక మనిషి విలువ బ్రతికున్నప్పటికంటే చనిపోయినప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు నిర్లక్ష్యానికి ఇలాంటి యువరాజులు ఎంతో మంది చనిపోతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.